హై ఫ్రెండ్స్, మనం జీవిస్తున్న ఈ వరల్డ్ 5 ఎలిమెంట్స్ పైన బేస్ అయి ఉంది. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్. సాంతన ధర్మంలో ఈ ఎలిమెంట్స్ ని లార్డ్ శివ పంచభూత టెంపుల్స్ రూపంలో వర్షిప్ చేస్తారు. ఈ వీడియోలో 5 ఎలిమెంట్స్ గురించి సింపుల్ గా తెలుసుకుందాం. నంబర్ 1, ఏకంబేశ్వర టెంపుల్. ఏకంబేశ్వర టెంపుల్ తమిళనాడులో కాంచీపురం సిటీలో ఉన్న ప్రసిద్ధ శివుని టెంపుల్. కాంచీపురం ని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని పిలుస్తారు. ఇది పంచభూత టెంపుల్స్ లో ఒకటి. ఇక్కడ లార్డ్ శివని పృథ్వీలింగం ఎర్త్ ఎలిమెంట్ రూపంలో పూజిస్తారు. లెజెండ్ ప్రకారం గాడెస్ పార్వతి కామాటాచి దేవి శివుణ్ణి కలవడానికి మట్టి ఎర్త్ తో లింగం చేసింది. అందుకే ఈ టెంపుల్ ఎర్త్ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. టెంపుల్ హిస్టరీ 1000 years ఓల్డ్. పల్వ, చోరా, విజయనగర కింగ్స్ టైంలో చాలా డెవలప్మెంట్ జరిగింది. టెంపుల్లో ఉన్న ఏసియంట్ మ్యాంగో ట్రీ నుండి 4 డిఫరెంట్ టేస్టీ మ్యాంగోస్ వస్తాయి. అవి 4 వేదస్ ని సింబలైజ్ చేస్తాయి. సైన్స్ రూపంలో చూస్తే సాయిల్ తో చేసిన లింగం మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసి టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే వాటర్ అభిషేకం లిమిటెడ్ గా చేస్తారు, లేకపోతే లింగం డ్యామేజ్ అవ్వచ్చు. ఈ టెంపుల్లో ఉన్న రాజగోపురం చాలా ఫేమస్. ఇది 59 meters 172 feet హైట్ లో ఉంటుంది మరియు సౌత్ ఇండియాలో టాలెస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ టవర్స్ లో ఒకటి. రథసప్తమి రోజు సన్ రైజ్ డైరెక్ట్ గా లార్డ్ శివ ఫీట్ ని టచ్ చేస్తాయి అని నమ్మకం. అందుకే ఆ రోజు స్పెషల్ అని కన్సిడర్ చేశారు. ఈ టెంపుల్లో పే చేయడం వల్ల స్టెబిలిటీ, పీస్, గ్రౌండింగ్ వస్తాయని నమ్మకం. ఎస్పెషలీ ఫ్యామిలీ లైఫ్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కోసం డివోటీస్ ఇక్కడికి వస్తారు. నంబర్ 2, జంబుకేశ్వర టెంపుల్. జంబుకేశ్వర టెంపుల్ తమిళనాడులో తిరుచిరాపల్లి ట్రిచి దగ్గర కావేరీ రివర్ బేసిన్ లో ఉంది. ఇది పంచభూత స్థలంలో వాటర్ జలం ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసే వెరీ యూనిక్ శివ టెంపుల్. పురాణాల ప్రకారం గాడెస్ పార్వతి అఖిలాండేశ్వరి శివ కోపం నుండి శాంతి పొందడానికి వాటర్ రూపం తెలుసుకొని ఇక్కడ వాటర్ తో శివలింగం ని పూజ చేసింది. అందుకే ఇక్కడ లింగం చుట్టూ ఎప్పుడూ వాటర్ ఉంటుంది. సైన్స్ రూపంలో చూస్తే కావేరీ రివర్ బ్రాంచెస్ స్ట్రాంగ్ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్, పోరస్ రాక్స్ మరియు న్యాచురల్ స్ప్రింగ్స్ వల్ల ఇయర్ రౌండ్ వాటర్ ఫ్లో మెయింటైన్ అవుతుంది. కాబట్టి సమ్మర్ లో కూడా వాటర్ డ్రై అవ్వదు. ఈ టెంపుల్ ఉపదేశ స్థలాల్లో కూడా ప్రసిద్ధి. ఇక్కడ అఖిలాండేశ్వరి దేవి లార్డ్ శివ నుండి జనాన ఉపదేశం పొందిందని బిలీఫ్ ఉంది. టెంపుల్ పేరులో ఉన్న జంబు అనే వర్డ్ ఇక్కడ ఉన్న ఏషియన్ జంబు ట్రీ నుండి వచ్చింది. శివని అందుకే జంబుకేశ్వర, లార్డ్ ఆఫ్ ది జంబు ట్రీ అని పిలుస్తారు. తిరువనై కావల్ అనే పేరు కూడా ఎలిఫెంట్ యొక్క ఫారెస్ట్ అనే అర్థం. ఎందుకంటే పురాణాల ప్రకారం ఒక ఎలిఫెంట్ ఇక్కడ శివుణ్ణి భక్తితో పూజించింది. ఈ టెంపుల్ స్పెషల్ ఎందుకంటే వాటర్ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసే యూనిక్ పంచభూత క్షేత్రం ఇది. ఇక్కడ ప్రేయర్ చేయడం వల్ల మెంటల్ పీస్, ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ ప్యూరిఫికేషన్ వస్తాయని డివోటీస్ నమ్ముతారు. నంబర్ 3, అరుణాచలేశ్వర టెంపుల్. అరుణాచలేశ్వర టెంపుల్ తమిళనాడులో తిరువననామలైలో ఉంది. టెంపుల్ పక్కన ఉన్న అరుణాచల్ హిల్ ఈ క్షేత్రంకి ఆర్ట్ లాంటిది. ఈ హిల్ ని స్వయంభూ సెల్ఫ్ మేనిఫెస్టెడ్ గా కన్సిడర్ చేశారు. లెజెండ్ ప్రకారం లార్డ్ శివ అగ్నిస్తంభ ఇన్ఫినిటీ పిల్లర్ ఆఫ్ ఫైర్ రూపంలో విష్ణు మరియు బ్రహ్మ మధ్య ప్రకటించి తన లిమిట్లెస్ పవర్ ని చూపించాడు. అందుకే ఈ టెంపుల్ ఫైర్ అగ్ని ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అగ్ని తత్వం అంటే జస్ట్ ఫైర్ కాదు, అది ఎనర్జీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ కి సింబల్. అందుకే ఇక్కడ గిరివం 14 kilometer ప్రదక్షిణం చేయడం వల్ల ఇన్నర్ నెగటివిటీ, ఫియర్, ఇగ్నోరెన్స్ బర్న్ అయ్యి స్పిరిచువల్ క్లారిటీ వస్తుందని నమ్మకం. దీపం ఏడున్నా కూడా ఆఫ్ అవ్వడానికి సైన్స్ ఏం చెప్తుందంటే డీప్ నేరో ల్యాంప్స్ విండ్ని బ్లాక్ చేస్తాయి అండ్ ఫ్లేమ్ హీట్ వల్ల హాట్ ఎయిర్ పైనకి వెళ్తుంది. కాబట్టి ఫ్లేమ్ స్టేబుల్ గా ఉంటుంది మరియు ఈజీగా ఆఫ్ అవ్వదు. గాడ్ బిలీఫ్ ప్రకారం ఈ దీపం డైవెన్ అగ్ని శివశక్తికి సింబల్. అందుకే అది నిరంతరం వెలుగుతుందని డివోటీస్ నమ్ముతారు. ఇక్కడ జరిగే కార్తికేయ దీపం ఫెస్టివల్ చాలా ఫేమస్. ఆ రోజు అరుణాచల్ హిల్ పీక్ మీద పెద్ద మహాదీపం వెలిగించబడుతుంది. ఇది శివ అంతటా జ్యోతిని సింబలైజ్ చేస్తుంది. లక్షలాది మంది డివోటీస్ గిరివం చేస్తారు. అన్ని కలిసి అరుణాచలేశ్వర టెంపుల్ ని పంచభూత టెంపుల్స్ లో చాలా పవర్ఫుల్ యూనిక్ క్షేత్రంగా. నంబర్ 4, శ్రీకాళహస్తి టెంపుల్. శ్రీకాళహస్తి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి టౌన్ లో ఉంది. ఈ టెంపుల్ పంచభూత టెంపుల్స్ లో ఎయిర్, వాయులింగం ని రిప్రజెంట్ చేస్తుంది. లెజెండ్ ప్రకారం శ్రీ అంటే స్పైడర్, కాల అంటే స్నేక్, హస్తి అంటే ఎలిఫెంట్. శివని భక్తితో వర్షిప్ చేశారు. అందుకే శివ ఇక్కడ వాయులింగం రూపంలో మేనిఫెస్ట్ అయ్యాడు. దానివల్ల క్షేత్రం పేరు శ్రీకాళహస్తి వచ్చింది.
ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటి అంటే గర్భగృహంలో దీపం కాన్స్టెంట్ గా ఫికర్ అవుతుంది. డోర్స్ క్లోజ్ ఉన్నా కూడా. భక్తి ఏమి చెప్తుందంటే ఇది వాయులింగం యొక్క సటిల్ ప్రెజెన్స్. వాయు అంటే గాలి లాంటి గట్టిగా వీచడం కాదు, ఇది ప్రాణశక్తి, సైలెంట్ ఇన్విజిబుల్ లైఫ్ గివింగ్ ఫోర్స్. డివోటీస్ నమ్మకం ప్రకారం మూమెంట్ కనిపించిపోయినా వాయు ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. ఇన్నర్ కామ్, మెంటల్ క్లారిటీ అండ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇది ఏమి చెప్తుందంటే థిక్ స్టోన్స్ వాల్స్, నేరో పాసేజెస్ అండ్ స్మాల్ గ్యాప్స్ వల్ల టిని ఎయిర్ కరెంట్ సర్క్యులేట్ అవుతాయి. హీట్ వల్ల కన్వెక్షన్ జరుగుతుంది, అందుకే ఫ్లేమ్ కదులుతుంది కానీ ఆఫ్ అవ్వదు. శ్రీకాళహస్తి టెంపుల్ని చాలామంది దక్షిణ కైలాసం లేదా దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇది సౌత్ ఇండియాలో శివ యొక్క ప్రసిద్ధ క్షేత్రం. ఈ టెంపుల్లో రాహు కేతు పూజ చాలా ప్రసిద్ధిగా జరుగుతుంది. ఈ అస్ట్రాలజికల్ ప్రకారం రాహు అండ్ కేతు గ్రహాలు మన జీవితంలో ఫేస్ చేసే దోష, అబ్స్ట్రక్ట్స్, కార్మిక ప్రాబ్లమ్స్ కి రెస్పాన్సిబుల్ అని నమ్మకం. డివోటీస్ ఇక్కడ పూజ చేయడం వల్ల దోషాలు తగ్గి లైఫ్ లో అబ్స్ట్రక్ట్ క్లియర్ అవుతాయి, లక్ ఇంప్రూవ్ అవ్వడం, మెంటల్ పీస్ అండ్ ఇన్నర్ బ్యాలెన్స్ వస్తుంది. నంబర్ 5 తిలా నటరాజ టెంపుల్. తిలా నటరాజ టెంపుల్ తమిళనాడులో చిదంబరం టౌన్ లో ఉంది. పంచభూత టెంపుల్స్ లో స్కై, ఈథర్, ఆకాశ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. హిందూ మైథాలజీ ప్రకారం ఈ టెంపుల్ లోటస్ ఆర్ట్ ఆఫ్ ది యూనివర్సల్ విరాట్ హృదయ పద్మ స్థలంలో ఉంది. ఇక్కడ లార్డ్ శివ ఆనంద తాండవ కస్మిక్ డ్యాన్స్ పెర్ఫామ్ చేశాడు, అందుకే శివని సభానాయక లార్డ్ ఆఫ్ ది స్టేజ్ అని పిలుస్తారు. టెంపుల్లో 5 సభస్ చిట్, కనక, దేవ, నృత్య, రాజసభ ఉన్నాయి. చిట్ సభలో మెయిన్ నటరాజ ఐడియల్ ఉంది. కనక సభలో డైలీ రిచువల్స్ జరుగుతాయి. కనక సభ రూఫ్ గోల్డ్ ప్లేటెడ్, 1600 గోల్డ్ సీట్స్ తో కవర్ చేశారు. ఈ నంబర్ మనిషి రోజు తీసుకునే బ్రీత్ ని సింబలైజ్ చేస్తుంది. 72,000 గోల్డెన్ నేర్స్ హ్యూమన్ బాడీలో ఉన్న నాటిస్ ఎనర్జీ నెర్వల్స్ కి సింబల్. గర్భగృహంలో నటరాజ యొక్క ప్రెజెన్స్ సటిల్ గా ఫీల్ అవుతుంది. ఇది ఆకాశ తాంత్వం, స్పేస్, వైబ్రేషన్, కాన్షియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. డివోటీస్ నమ్మకం ప్రకారం ఇక్కడ పూజ చేయడం వల్ల ఇన్నర్ ఫ్రీడమ్, అవేర్నెస్ అండ్ మోక్షం ఫీలింగ్ వస్తుంది. అందుకే టెంపుల్ పేరు చిదంబరం, అంటే ఆల్ ఆఫ్ ది విజ్డమ్ అని అంటారు. ఆరుద్ర దర్శనం మెయిన్ ఫెస్టివల్. ఆ రోజు శివ యొక్క కస్మిక్ డ్యాన్స్ సెలబ్రేట్ చేస్తారు. డ్రమ్స్, బెల్స్, చంట్స్ వల్ల సౌండ్ వైబ్రేషన్ టెంపుల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆకాశ ఎలిమెంట్ ఎక్స్పీరియన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇలా అన్ని కలిసి ఈ టెంపుల్ ని పంచభూత టెంపుల్స్ లో చాలా యూనిక్, పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్ ఎలివేటింగ్ క్షేత్రంగా నిలబట్టాయి. ఈ 5 ఎలిమెంట్స్ పవర్ మనకి లైఫ్ బ్యాలెన్స్ గురించి నేర్పిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.